ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి మీ మేలఫిక్ అవుతాడండి. మీకు మేలఫిక్ అంటే ఏంటంటే ఆయన 8వ భావాధిపతి, 11వ భావాధిపతి. ఏ రాశి వారికైనా పాపి అవుతారనమాట. కానీ మీ రాశికి పాపి అయినప్పటికీ గురుడు 3వ భావంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉండడం వలన పాపత్వం చాలా మటుకు తగ్గడానికి అవకాశాలు ఉండి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది. పాపత్వాలు అంటే ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, అంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉండడము, ఇక ఎప్పుడు ఎక్కువ పని ఉన్నా లేకపోయినా ఎక్కువగా తిరుగుతూ ఉండడము, అటువంటి కొన్ని ఇవి చేస్తూ ఉంటాడు. లాభస్థానం కూడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశాలు ఉండవు. కానీ గురుడు ఎగ్జాల్టేషన్లో ఉండి ఆయన 5 degrees వరకు కూడా వచ్చేస్తే ప్రమోషన్లోకి వస్తాడు. కాబట్టి మీ తమ్ముళ్ళకి బాగుంటుంది. మీ సోదరి మండలు ఉంటారు కదా, తమ్ముళ్ళకి మరింత బాగుంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పెంచుకుంటారు. వార్తా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు వార్తా సేకరణ నిపుణత్వం పెంచుకుంటారండి. వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వార్తా సంస్థలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉంటాం కదా, వాళ్ళకి గురు ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం సరే, మంచి ఐడియాలు మీకు వస్తూ ఉంటాయి. వాటిని కార్యరూపంలో దాలుస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ఇందాక వే ఆఫ్ థింకింగ్ అంటాం సరే, ఆ ధోరణి చాలా బాగుంటుంది ముఖ్యంగా. అంతేకాకుండా పట్టుదల చాలా ఎక్కువ, ఎప్పుడు డివేట్ అవ్వరు. శుభవార్తలు ఆటోమేటిక్గా వినడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు మీరు చేస్తారు. 3వ భావంలో గురుడు అంటే తీర్థయాత్రలు చేయిస్తాడండి. వాహనాలని కొనుక్కునేట్టు చేస్తుంటాడు 3వ భావంలో గురుడు. ఒక అద్భుతమైన అంటే యోగా ఇస్తాడు. మంచి అదృష్టంగా ఎప్పుడు తెలివిగా ఉండేట్టు చేయడము, ఎప్పుడు బ్రైట్గా అంటే కళగా అంటాం సరే, కళగా ఉండడం అవకాశాలు ఉంటాయి. మీ భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. అద్భుతం. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చి తీరుతుంది మీకు. అంటే విదేశాలకి వెళ్ళి తీరుతారు. ఆ హైయర్ ఎడ్యుకేషన్ స్థానాధిపతి అండి శనీశ్వరుడు కూడా ఆయన మీకు లాభంలో ఉన్నాడు. అంటే 9th హౌస్లో లాభంలో ఉండి గురుడు చేత చూడబడతాడు. కాబట్టి ఖచ్చితంగా మీ నాన్నగారికి బాగుంటుంది. ఆయన కూడా ఫారిన్ కంట్రీస్ వస్తారు మీతోటి. నాన్నగారికి బాగుండడము, అలాగే మీ హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండం ఉండడము, మీ వ్యాపారాలు అంటే సపోజ్ సాఫ్ట్వేర్ వ్యాపారాలు కానీ, లేకపోతే బ్యాంకింగ్ వ్యాపారాలు కానీ, లేకపోతే గోల్డ్, సిల్వర్, ఫుడ్ బిజినెస్లు, ఇలా చెప్పుకునే లేకపోతే చాలా ఉందండి. ముఖ్యంగా మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. గురువు గారిని, పీఠాధిపతుల్ని కలవడము, యమునా నది పుష్కరాలు అంటారు కదా, అటువంటి స్నానాలు చేయడము, గంగా నది పుష్కరాలు చేయడము, యమునా నది చెప్పాం కదా, ఇలాగ గంగా నది పుష్కర స్నానాలు, అలాగే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే లాభస్థానంలో ఉండే శనీశ్వరుడికి తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి, గురుడు ఓన్ హౌస్లో మీనరాశిలో ఉండి గురుడు చేత చూడబడతాడు కాబట్టి అసలు మీకు ఫ్లో ఆఫ్ పని ఎక్కడా తగ్గదు. ఎప్పుడు బ్రహ్మాండం ఫ్లో ఆఫ్ పని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. శనీశ్వరుడు కూడా ఇస్తాడు. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా, వాటిలోను, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వారికి, అలాగే పెట్రోలియం శాఖలో ఉన్న వారికి, కోల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్, అదే వ్యాపారాలు చాలా బాగుంటుంది. సినిమా రంగం వాళ్ళకి బాగుండడము. అంతేకాదండి 11వ భావంలో ఉన్న శనికి గురుదృష్టి ఉందంటే రాజకీయ రంగంలో బాగా మీరు డెవలప్ అవుతారు. పొలిటికల్ రంగంలో మీకు పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుడు మీకు వాడడం వల్ల మీకు పాపి అయినప్పటికీ కూడా ఆయన శుభ దృష్టిలు బాగా ఉన్నాయండి. ఎగ్జాల్టేషన్ దృష్టితోటి ఆయన కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటాడు. గురుడు తన ఓన్ నక్షత్రాలు ఉండడం వలన మంచి శుభ ఫలితాలు ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాడు. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఈ గురుడు ఎప్పుడైతే మారాడో అక్కడి నుంచి కూడా 1 సంవత్సరం పాటు మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. అండర్స్టాండింగ్స్ బాగుంటుంది. ఒకళ్ళ వలన ఒకరికి అదృష్టం పట్టుకుంటుంది. గొప్ప అదృష్టం ఉంటుంది. చాలా మంచి పాయింట్. అంతేకాకుండా మనం 7వ స్థానం ఏమంటాము, కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అంటాం కదా, అదృష్టం పట్టుకోబోతోంది.
అంతేకాకుండా ఇంతకుముందు దూరంగా ఉండిపోయినటువంటి సంబంధాలు మళ్ళీ కలవడం, శుభకార్యాలు జరగడము, మీకు నచ్చిన సంబంధాలు దగ్గరకు వచ్చి ఆ సంబంధాలకు ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆనందంగా ఉండి విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సప్తమ స్థానం బాగుంది కాబట్టి ఎక్కువగా మీరు తిరగడానికి, ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి, విదేశ పర్యటన చేయడానికి, మీ సినిమా షూటింగ్లోను బిజినెస్లోను బాగా రాణించడానికి ఈ వృషభ రాశి వారికి ఎక్కువ చాలా బాగుంది. ముఖ్యంగా గురుడు భాగ్యస్థానాన్ని, లాభస్థానాన్ని చూడడం కాకుండా దశమంలో ఉన్నటువంటి దశమాధిపతి కూడా చూడడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చెప్పచ్చు మంచి అభివృద్ధి. అంతేకాకుండా వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, నచ్చని ప్లేసులకు ఇదివరకు వెళ్ళేవారు నచ్చని ప్లేసుల కంటే నచ్చిన ప్లేసులకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము జరుగుతుందండి. అత్యంత ముఖ్యమైనది అంటే రాజకీయ రంగం. రాజకీయ రంగంలో మీకు గుర్తింపు, గౌరవ మర్యాదలు దక్కుతాయి. గురుడు మారడం గురించి చెప్పుకుంటాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ రీజ్గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ సారీ, కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నది సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రులుండి సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదను ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మనం ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పినది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.